శ్రీహరే కృష్ణ. ఈ లోకంలో అహంకారము గర్వము అనేవి పేదవాడి యందు ఉండవు. అన్ని రకాల గర్వాలు అతడి నుండి దూరమైపోతాయి. చాలా రకరకాలమైనటువంటి గర్వాలు ఉన్నాయి. అహంకారాలు చాలా వరకు 64, 65 అహంకారాలు చెప్పుకపోతాడు. 64, 65 విద్యలు ఉన్నట్టుగా అహంకారాలు అట్లనే ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి అహంకారం చాలా లోపల కూడా అహంకారం ఉండకూడదు. బయటకు చూపించడం కాదు, లోపల కూడా ఉండకూడదు. అతడికి విధివశాత్తు అనుకోకుండా కష్టం వస్తుంది. ఒకవేళ ఆ డబ్బు ఉండేవాడికి ఆ కష్టమే అతడికి గొప్ప తపస్సు అయిపోతుంది. పురంధరదాసు చూడండి, ప్రపంచాన్నంతా పరమాత్ముని గురించి చెప్పుకొని వెళ్ళాడు. నారాయణ నారాయణ నారాయణ, కృష్ణ కృష్ణ అనండి, అన్ని చోట్ల ఉన్నాడు కృష్ణుడు, అన్ని చోట్ల ఉన్నాడు. మూగుతి నాకు ఇంత పని చేసిందని మూగుతికి మీద కూడా ఒక పాట రాశాడు ఆయన. పాటలు పాడుకుంటూ వెళ్ళారు, శిష్యులంతా రాసుకొని వెళుతున్నారు. కొన్ని వేల పాటలు ఆయన పాడారు అని చెప్తారు. అన్ని పాటల్లోనూ కూడా మెసేజ్ ఉంది. ఇప్పుడు స్వామీజీ భజనలో, స్వామీజీ భజన కీర్తనలో ఒక్కొక్క పాటకు ఒక్కొక్క మెసేజ్ ఉంది. ఇక్కడ నామకీర్తనంతో సంబంధించినటువంటి భజనలు, నామకీర్తనతో సంబంధించి ఆధ్యాత్మికాన్ని చెప్పేటువంటి కొన్ని కీర్తనలు, ఇక నామకీర్తనతో సంబంధించి పరమాత్ముడికి భక్తుడికి కలిగేటువంటి వాగ్వాదము, అటువంటి కీర్తనలు, మణిప్రవాళమైనటువంటి కీర్తనలు ఎవరైనా ఏ భాషకైనా పాడుకోవచ్చు. అవి మనం పాడుకుంటూ ఉంటే కీర్తనతో కానీ, నామ సంకీర్తనతో కానీ, లేక మంత్రరూపంతో కానీ, కొన్ని కీర్తనలు మంత్రరూపంతో ఉన్నాయి. అటువంటి కీర్తనలంతా మనం పాడుకుంటూ ఉంటే మనకు పరమాత్ముడితో సంబంధం ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్లా వాడికి నీ పేదరికం వచ్చిన వాడికి అనుభవం వచ్చేస్తుంది. అందుకని మనము చేసుకున్నటువంటి పుణ్యకారం, మా కార్యం ఏమేముందో, మనము చేసుకున్నటువంటి పుణ్య విచారం ఏముందో, మంచితనం ఏముందో మళ్ళీ మనకు అది ప్రాప్తిస్తుంది అంటారు. మన అకౌంట్లోనే పడి ఉంటుంది అది. సాధువులు ఎట్లా చూస్తారో సమంగా అదే విధంగా చూస్తూ ఉంటాడు వీడు. అందరినీ సమంగా చూస్తూ ఉంటారు. అందరిలోనూ ప్రాణం ఉన్నది, అందరిలోనూ జీవం ఉన్నది. ఎవరిని నొప్పించకూడదు. పరమాత్ముడు ఉన్నాడు, అందరిలో పరమాత్ముడు ఉన్నాడు అనే భావన వాడికి వచ్చేస్తుంది. అట్లనే పేదవాడికి, నిరుపేదవాడికి చచ్చిపోయేటువంటి స్థితిలో ఏ కోడిని కూడా చంపడు. కారణము నాలాగానే అది కూడా అనే పరిస్థితి ఎవరు చెప్పవలసిన పని లేదు, బోధించవలసిన పని లేదు, బోర్డు వేయాల్సిన పని లేదు, పుస్తకాలు చదవలసిన పని లేదు. అదంతకదే పరమాత్ముడు పాఠాన్ని నేర్పుతున్నాడు. లోపల ఉండే గురువు దాన్ని నేర్పుతున్నాడు. ఎట్లా సాధువులందరినీ సమానంగా చూస్తారు. అయినా వారితో కలిసి ఉండటము అనేది బీదవాడికి మాత్రమే దక్కుతుంది. ఆ సజ్జనులతో స్నేహం చేయటం వల్ల పేదవాడు అన్నము మొదలైన వాటి యందుగల తృష్ణను విడిచిపెడతాడు. వాడు ఎప్పుడు సాధువులతో స్నేహం చేశాడో దాని యొక్క ఆశ కూడా వాడికి పోతుంది. ఎప్పుడు వస్తుందో అప్పుడు రాని, ఎప్పుడు తింటా, అదంతకదే వైరాగ్యం కూడా వచ్చేస్తుంది. చూడండి, భక్తి వచ్చేస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది, సాత్విక గుణం వచ్చేస్తున్నది. పేదవాడికి ఇవన్నీ అవంతకవే తగిలిపోతున్నాయి. ఎక్కడ ఏదైనా నామకీర్తన చేసుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు. తానేం చేయలేడు, అయినప్పటికీ తాను వింటూ కూర్చుంటాడు. ఈ సాధువుల యొక్క స్నేహం చేయటం వల్ల పేదవాడు, అటువంటి వాడికి ఏమవుతుంది, మొదట్లో చిన్నదంతా చాలా కూడబెట్టి దాన్నంతా ప్రేమగా చూసుకునేవాడు. అన్నము మొదలైన వాటి ఎందుగల తృష్ణను విడిచిపెడతాడు. ఆశ ఉంటుంది కదా, అది కూడా పోతుంది వాడికి. అన్నం దొరికితే దొరకని, లేకపోతే లేదు అనే పరిస్థితికి వచ్చేస్తున్నాడు. ఆత్మస్థైర్యం దొరుకుతుంది. మొదట్లో కొంచెం తినకపోతే చచ్చిపోయేవాడు, నరాలన్నీ బలహీనత అయిపోయినాయి. ఇప్పుడు సాధువుల స్నేహంతో దాని యొక్క ఆశను కూడా వదిలేశాడు. ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు తిందుకుందాంలే అని చెప్పి అటువంటి శక్తి వాడికి వచ్చేస్తుంది. ఎవరి స్నేహంతో? సాధువుల యొక్క సాంగత్యంతో, వాళ్ళ స్నేహంతో. దానివల్ల వాడి అంతఃకరణము అత్యంత వేగంగాను విశేషంగాను శుద్ధమైపోతుంది. స్నేహం చేసినటువంటి వాడికి పేదరికం వచ్చి స్నేహం చేసినటువంటి, అక్కడ మీరు హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళి సాధువులను చూస్తే మీకు తెలుస్తుంది. పరమాత్ముడే ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వాలా, లేకపోతే పరమాత్ముడే వాళ్ళకి సజ్జన భావన వాళ్ళకి ఇవ్వాలా.
సజ్జనులు చిత్తంలో సమభావాన్ని కలిగి ఉంటారు. మోక్షాన్ని ఇచ్చే శ్రీహరి పాదాలను వారు శరణు వేడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళకదే లోపల ఇంకేది కృష్ణ గోవింద నారాయణ రామ 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 రామ. నా దగ్గర ఒక పక్షి ఉండేది, రామ 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 అంటూనే ఉండేది. అది పక్షి చూడండి, దానికి వచ్చినటువంటిది. మిగతా పక్షులు అన్ని దాంట్లకు నేర్పించేది, దానికి వచ్చిన మాట రామ 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 దత్త 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 దత్త. పొద్దున పూటనే దానికి రంగా అని పేరు పెట్టుకున్నా నేను. చాలా సీనియర్ పక్షి అది, అందరికీ నేర్పించింది. ఉండిన జతలో ఉండిన పక్షులందరికీ ఒక 40 పక్షులు దాని జతలో పెట్టాను. ఏదైనా పక్షికి నేర్పించాలంటే దాని పక్కలో పెడితే చాలు. మేమెవరూ టీచర్స్ కాదు, అదే టీచరు. పొద్దున పూట నన్ను పిలిచేది, గుడ్ మార్నింగ్ అనేది. నాకెంత ఆనందమయ్యేదో. గుడ్ మార్నింగ్ అవుతూనే నమ శివాయ చెప్పేంతవరకు వదలుతూ చెప్పు చెప్పు అనేది చెప్తూ ఉంటే నేను నమ శివాయ అంటుంటే రామ 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 స్పీడ్గా దాంతో నేను రామ రామ అనాలా. నేను కూడా రామ 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 రామ. మిగతా పక్షులు అనాల్సిందే. దాని గురించి నేను ఎంత మాట్లాడుకుంటున్నాను చూడండి. అంటే నా మనసులో ఎంత నిలిచిపోయింది అది. ఒక పక్షి, ఒక ప్రాణి, పరమాత్ముడి యొక్క స్మరణ అది కూడా చేసింది అనటానికి. అట్లా రావాలా. మనుషులైనటువంటి వాళ్ళు వాళ్ళకి అన్ని గుణాలు, అన్ని శక్తులు, జ్ఞాపక శక్తులు పరమాత్ముడు ఇచ్చేశాడు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా సజ్జనులు చిత్తంలో సమభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి శ్రీహరి పాదాలను వారు శరణు వేడుతారు. మన పక్షిలాగా రామ రామ కృష్ణ కృష్ణ గోవింద గోవింద నమశివాయ అన్నట్టుగా నారాయణ 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 నారాయణ